మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీహరిని ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరిని కుప్పం పిఎస్కు తరలిస్తున్నారు. చంద్రబాబు రక్త చరిత్ర అంటూ కత్తి పట్టినట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడంతో చిత్తూరులో కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ సిపిఆర్ఓ శ్రీహరిపై 13న కుప్పం అర్బన్ పిఎస్లో కేసు నమోదైంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు పోలీసులు. కుప్పం ఐటీడీపీ ఇన్ఛార్జ్ వినోద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రాప్తాడులో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గిరీష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? శ్రీదేవి కుప్పం పోలీస్ స్టేషన్లో వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకుల మీద కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా రాప్తాడుకి చెందినటువంటి గిరీష్ మీద, అలాగే గత ప్రభుత్వ హయాంలో సిపిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరి మీద కేసు నమోదు చేశారు. వినోద్ అనే ఐటీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉంటారు, టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న అతని వ్యక్తి వినోద్ అనే అతను కేసుని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేది అతనే, నింద మోపేది అతనే అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి జీవితం అంతా కూడా హత్య రాజకీయమయమని చెప్పేసి ఒక చంద్రబాబు నేర చరిత్రను చూపుతూ ఒక పోస్ట్ అయితే చేశారు. ఆ పోస్టు ఆధారంగా ఇవాళ కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా గత నెల 17వ తేదీన కేసు నమోదు చేశారు. ఆ నమోదు చేసిన నేపథ్యంలోనే విచారణ అయితే చేపడుతూ వచ్చారు. విచారణలో భాగంగానే నిన్న సాయంత్రం 5-6 గంటల సమయంలో రాప్తాడులోని గిరీష్ని అయితే కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్న పిదప రాత్రి కుప్పం తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు. అలాగే దానికి సంబంధించిన అదే కేసులో భాగంగానే సిపిఆర్ గత ప్రభుత్వ హయాంలో సిపిఆర్ పనిచేసినటువంటి శ్రీహరిని కూడా ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకుని అతన్ని కూడా అక్కడ విచారించిన పిదప కుప్పానికి తీసుకొస్తూ ఉన్నారని కూడా తెలిసింది. ఇవాళ సాయంత్రం లోపల కుప్పానికి చేర్చి కుప్పం పోలీసులు విచారించే అవకాశం ఉందని కూడా కుప్పం డిఎస్పీ పార్థసారథి స్పష్టం చేశారు. ముఖ్యంగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఐపీసీ ఇండియన్ పోలీసు ఐపీసీ దీని ప్రకారం దాదాపు 196, అలాగే 336, 335, అలాగే 343, అలాగే 352, 353 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని చెప్పి కూడా కుప్పం డిఎస్పీ అయితే స్పష్టం చేశారు. ఈ విచారణ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ జరిపి అందుకు తగిన ఆధారాలు సేకరించి వారిని అరెస్ట్ చేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. విచారణ జరుగుతూ వస్తుంది. అతను రాగానే, అంటే పార్థసారథిగా రాగానే మరింత విచారణ కూడా చేపడతామని కూడా డిఎస్పీ గారు స్పష్టం చేశారు. థ్యాంక్ యూ.